కలిసి కుట్ర పన్నారు, విగ్రహం ధ్వంసం చేశారని రాయాలి. ఈ పాటికి వాళ్ళతో ఉన్న ఫోటోలు అన్ని పెట్టాలి. కానీ ఏమి పెట్టాలి, అసలు వార్తే రాయాలి. అదే అందుకే ఏమైనా సిటీ ఎడిషన్ లో ఏమైనా వేసారని తెలియదు. అవును, అంటే ఇది మెయిన్ వార్త కాబట్టి అందులో ఇంకోటి రాష్ట్ర స్థాయిలో నాయకులు అనేక మంది స్పందించారు, 2 చోట్ల ధర్నాలు చేశారు. ధర్నాల ఫోటోలు ఇవన్నీ రావాలి. ఏమీ రాలేదు అంటే ఇది నిజమై ఉండాలి, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నది నిజమై ఉండాలి. దానికి అక్కడి నుంచి కౌంటర్ చేసే పరిస్థితి లేదు, ఎందుకు వచ్చిన పెంటను వదిలేసుకుని ఉండాలి. అదే డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితులు అయితే వైసీపీ ఉంది ఈ ఘటనలో. కానీ ఒకటిసారి నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకత, అంత ఇది వచ్చేసిందా అప్పుడే వైఎస్ఆర్ విగ్రహాన్ని మొత్తం? యాక్చువల్ ఆ ఫోటో చూస్తా ఉంటే కొంచెం ఇదిగానే ఉంది, మరి అంత తల నరికి పట్టుకోవడం. ఓకే, అది విగ్రహమే అయినా కొన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కొంతమంది. ఆ ఆస్పెక్ట్ లో పిచ్చితనమే కనబడుతుంది. కార్యకర్తగా అయితే చేస్తుండ, అంటే ఏ రాయిచ్చు కొట్టడం వేరు, పగల కొట్టడం వేరు, ఏదో తల నరికి చేతితో పట్టుకెళ్ళిపోతున్న వీరుల్లా కనిపిస్తున్నాడు. సైకలాజికల్ డిజార్డర్ అయితే తప్పించి చేయలేరు. వ్యతిరేకత అయితే కనుక రాష్ట్రంలో ఎక్కడ ఇప్పుడు ఎందుకు ఉంటది? ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు జరగాలి, లేదా జగన్ దిగిపోయిన రోజు జరగాలి. అవి 2 జరగలేదు కాబట్టి అంత పిచ్చ మన దగ్గర లేదు. అంటే సానుభూతి కోసం చేసే రాజకీయ కుట్రలు కూడా ఉంటాయి. అదే సానుభూతి కోసం చేస్తే అట్లా చేస్తారని నేను అనుకోను. ఏ పేడ రాయడం ఏదో చేసుకుని సెట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ నాకు అనిపిస్తున్నది అయితే మాత్రం ఒకటి, వాళ్ళు ఆవిడ చెప్పినట్టు ఈ మధ్యన అతని మైండ్ సరిగ్గా పనిచేయకపోవడం అయి ఉండాలి. లేదా ఇతను చెప్పినట్టు, రవి చెప్పినట్టుగా అతను జనసేన కార్యకర్త అయ్యుండి